డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎన్ఎంఎంఎస్ మొదలైన పోటీ పరీక్షల్లో బహుభుజుల నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. మనం ఈ వీడియోలో బహుభుజులు అంటే ఏంటి, బహుభుజులకు సంబంధించిన అన్ని విషయాలే క్షుణ్ణంగా తెలుసుకుందాం. సంవృత పటం. సంవృత పటం అంటే జ్యామితిలో వక్రాలు లేదా రేఖాఖండాలతో ఏర్పడినటువంటి మూసి ఉన్న పటాన్ని సంవృత పటం అంటారు. అంత్యబిందువు, ప్రారంభ బిందువు ఒకటిగా కలిగినటువంటి పటాన్ని సంవృత పటం అంటాం. ఇక్కడ ఏ దగ్గర స్టార్ట్ అయిందంట, అలా ఏ దగ్గరే ఎండ్ అయింది, కాబట్టి ఇది ఒక సంవృత పటం. ప్రారంభ బిందువు, అంత్య బిందువు ఒకటే కలిగినటువంటి మూసి ఉన్న పటాన్ని మనము సంవృత పటం అంటాం. సంవృత పటం ఏర్పడాలంటే కనీసం 3 రేఖాఖండాలు అవసరం అవుతాయి. సంవృత పటం ఏర్పడడానికి కనీసం 3 రేఖాఖండాలు అవసరం అవుతాయి.
ఒక క్రమ బహుభుజిలోని భుజాల సంఖ్య n అయినట్లయితే ఆ బహుభుజిలోని అంతర్కోణాలు మొత్తం ఎంత? ఒక క్రమ బహుభుజిలోని భుజాల సంఖ్య n అయితే ఆ బహుభుజిలోని అంతర్కోణాలు మొత్తం సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 2n - 4 ఇంటూ 90 డిగ్రీస్ లేదా n - 2 ఇంటూ 180 డిగ్రీస్. ఒక క్రమ బహుభుజిలోని భుజాల సంఖ్య n అయినట్లయితే ఆ బహుభుజిలోని అంతర్కోణాలు మొత్తం సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 2n - 4 ఇంటూ 90 డిగ్రీస్ లేదా n - 2 ఇంటూ 180 డిగ్రీస్. n భుజాలు కలిగిన క్రమ బహుభుజిలోని ఒక్కొక్క అంతర్కోణం ఎంత అని అడిగారండి. ఒక్కొక్క అంతర్కోణాలు మొత్తం అయితే 2n - 4 ఇంటూ 90 డిగ్రీస్ లేదా n - 2 ఇంటూ 180 డిగ్రీస్ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ అడిగింది n భుజాలు కలిగిన క్రమ బహుభుజిలోని ఒక్కొక్క అంతర్కోణం ఎంత అని అడిగారండి. 2n - 4 ఇంటూ 90 డిగ్రీస్ బై n లేదా n - 2 ఇంటూ 180 డిగ్రీస్ బై n. ఒక n భుజాలు కలిగినటువంటి క్రమ బహుభుజిలోని ఒక్కొక్క అంతర్కోణం ఈజ్ ఈక్వల్ టు 2n - 4 ఇంటూ 90 డిగ్రీస్ బై n లేదా n - 2 ఇంటూ 180 డిగ్రీస్ బై n. ఒక క్రమ బహుభుజిలోని భుజాల సంఖ్య n అయినట్లయితే ఆ బహుభుజిలోని బాహ్య కోణాలు మొత్తం ఎంత అని అడిగారండి. ఒక క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్య n అయినట్లయితే ఆ బహుభుజి యొక్క బాహ్య కోణాలు మొత్తం సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఏదైనా బహుభుజి యొక్క బాహ్య కోణాలు మొత్తం సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. n భుజాలు కలిగినటువంటి క్రమ బహుభుజిలోని ఒక్కొక్క బాహ్య కోణం కొలత ఎంత అని అడిగారు. n భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాలు మొత్తం 360 డిగ్రీస్ కాబట్టి ఒక్కొక్క బాహ్య కోణం కొలత ఎంత అంటే 360 డిగ్రీస్ బై n. n భుజాలు కలిగిన క్రమ బహుభుజిలోని ఒక్కొక్క బాహ్య కోణం కొలత ఎంత అంటే 360 డిగ్రీస్ బై నెంబర్ ఆఫ్ సైడ్స్. n భుజాలు కలిగిన క్రమ బహుభుజిలోని ఒక అంతర్కోణము ప్లస్ ఒక బాహ్య కోణము. ఒక అంతర్కోణం ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఒక అంతర్కోణము ఒక బాహ్య కోణము కలిపితే మనకి 180 డిగ్రీస్ వస్తుంది. n భుజాలు కలిగిన క్రమ బహుభుజిలోని ఒక అంతర్కోణానికి ఒక బాహ్య కోణం కలిపినట్లయితే దాని కొలత 180 డిగ్రీస్. n భుజాలు కలిగిన క్రమ బహుభుజిలోని అంతర్కోణాలు మొత్తం ఇస్తూ బాహ్య కోణాలు మొత్తం ఎంత అని అడిగారు. అంతర్కోణాలు మొత్తము సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ టు సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు n - 2 ఈజ్ టు 2. n భుజాలు కలిగిన క్రమ బహుభుజిలోని అంతర్కోణాలు మొత్తం ఈజ్ టు బాహ్య కోణాలు మొత్తం ఈజ్ ఈక్వల్ టు n - 2 ఈజ్ టు 2. ఒక బహుభుజిలోని భుజాల సంఖ్య n అయినట్లయితే ఆ బహుభుజిలోని కర్ణాల సంఖ్య ఎంత అని అడిగారు. ఒక బహుభుజిలో n భుజాలు ఉన్నట్లయితే ఆ బహుభుజిలోని కర్ణాల సంఖ్య n ఇంటూ n - 3/2. n భుజాలు కలిగినటువంటి క్రమ బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య n ఇంటూ n - 3/2. ఒక క్రమ బహుభుజిలోని భుజాల సంఖ్య n అయితే ఆ బహుభుజిలోని భుజాలు మరియు కర్ణాల యొక్క మొత్తం సంఖ్య ఎంత అంటే n ఇంటూ n - 1/2. n భుజాలు కలిగినటువంటి క్రమ బహుభుజిలోని భుజాలు మరియు కర్ణాల మొత్తం సంఖ్య ఎంత అంటే n ఇంటూ n - 1/2. 54 కర్ణాలు కలిగినటువంటి ఒక బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత అని అడిగారు. n భుజాలు కలిగినటువంటి బహుభుజి కర్ణాల సంఖ్య n భుజాలు కలిగిన బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య n ఇంటూ n - 3/2. మనకి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ 54 వచ్చి నెంబర్ ఆఫ్ సైడ్స్ అడిగారు.
54 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n-3/2. ఇక్కడ 2 భాగిస్తుంది, ఇటు ఎక్కువ వస్తే గుణిస్తుంది, అంటే n ఇంటూ n-3 ఈజ్ ఈక్వల్ టు 54 రెళ్ళు 108. n ఇంటూ n-3 ఈజ్ ఈక్వల్ టు 108. సో ఇచ్చిన ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 7 ఇంటూ 7-3, 7 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 28. సో ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 9 అయినప్పుడు 9 ఇంటూ 9-3, 9 ఇంటూ 9-3 అంటే 6, 9 6 జా 54. n ఈజ్ ఈక్వల్ 9 అయినప్పుడు కూడా కర్ణాలు n ఇంటూ n-3 108 అవ్వదు, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. 12 ఇంటూ 12-3, 12 ఇంటూ 9 108, 2 9 108. సో 54 కర్ణాలు కలిగినటువంటి బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత అంటే 12. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక క్రమబహుభుజిలోని ఒక్కొక్క అంతర మరియు బాహ్య కోణాల యొక్క నిష్పత్తి 5:2 అయితే దానిలోని భుజాల సంఖ్య ఎంత అని అడిగారండి. ఈ ప్రశ్న మొన్న మెగాడిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న. దీనికి సమాధానం అలా చేయాలి మనం చూద్దాం. ఒక క్రమబహుభుజిలోని ఒక్కొక్క అంతర్కోణం మరియు బాహ్య కోణాల నిష్పత్తి n-2:2 అని మనం చెప్పుకుంటాం. సో ఆ నిష్పత్తి మనకు లెక్కలో ఎంత ఇచ్చారండి? 5:2 ఇచ్చారు. సో n-2/2 ఈజ్ ఈక్వల్ టు 5/2. 2 get cancelled. సో n-2 ఈజ్ ఈక్వల్ టు 5. n ఈజ్ ఈక్వల్ టు 5 + 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 7. సో క్రమబహుభుజిలోని ఒక్కొక్క అంతర మరియు బాహ్య కోణాల నిష్పత్తి 5:2 అయితే దానిలోని భుజాల సంఖ్య 7. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సరికాని వాక్యం గుర్తించండి అన్నారు. క్రింది వాటిలో సరికానిది. బహుభుజిలో ఒక జత భుజాలు కలిపే బిందువు శీర్షం అవుతుంది, ఇది సరి అయిన వాక్యము. అలాగే బహుభుజి యొక్క భుజాలు రేఖాఖండాలు అవుతాయి, ఇది కూడా సరైన వాక్యమే. రేఖాఖండం రేఖలో ఒక భాగం, రేఖాఖండం ఎల్లప్పుడూ కూడా ఒక రేఖలో భాగం అండి. సో అది కూడా సరైన వాక్యమే. ఒక వక్రం చివర్లు కలవకపోతే దానిని సంవృత వక్రం అంటారు అన్నారు. సంవృత వక్రం కావాలంటే ఏ బిందువుతో ప్రారంభించామో ఆ బిందువుని తాకినట్లయితే దాన్ని సంవృత వక్రం అంటారు. కానీ ఇక్కడ ఒక వక్రం చివర్లో కలవకపోతే దాన్ని సంవృత వక్రం అంటారు అన్నాడు. కలిస్తే సంవృత వక్రం అవుతుంది, కానీ కలవకపోతే సంవృత వక్రం కాదు, అది వివృత వక్రం. కాబట్టి క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది అంటే ఫోర్త్ ఆప్షన్. ప్రతి అంతర్కోణం కొలత 108 డిగ్రీలుగా గల ఒక బహుభుజి యొక్క సౌష్టోరేఖల సంఖ్య ఎంత అని అడిగారండి. ఒక బహుభుజి యొక్క అంతర్కోణం ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ బాహ్య కోణం ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అండి. ఒక బహుభుజి యొక్క ఒక అంతర్కోణము ప్లస్ ఒక బాహ్య కోణము మొత్తం 180 డిగ్రీలు. మనకి అంతర్కోణం కొలత 108 డిగ్రీలు ఇచ్చారు, ప్లస్ బాహ్య కోణం ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 108, 72 డిగ్రీస్. ఒక బాహ్య కోణం 72 డిగ్రీలు అయితే ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య n ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ బై ఒక బాహ్య కోణం 72 డిగ్రీలు. 36 పదులు 360, 36 రెళ్ళు 72, 2 5లు 10. సో ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య 5 వచ్చింది. 5 వచ్చింది కాబట్టి ఒక క్రమబహుభుజి యొక్క భుజాల సంఖ్య n ఈజ్ ఈక్వల్ టు 5 బేస్ సంఖ్య అయినప్పుడు సౌష్టోరేఖల సంఖ్య కూడా ఎన్ని భుజాలు అయితే ఉంటాయో అన్నీ సౌష్టోరేఖలు ఉంటాయి, కాబట్టి సౌష్టోరేఖల సంఖ్య 5. సౌష్టోరేఖలు కూడా 5 ఉంటాయి. భుజాల సంఖ్య సౌష్టోరేఖల సంఖ్య సమానంగా ఉంటుంది క్రమబహుభుజిలో. సో
సో ప్రతి అంతర్కోణం కొలత 108 డిగ్రీలుగా గల ఒక బహుభుజి యొక్క చతుష్కోణాల సంఖ్య ఎంత అని అడిగితే 5 అని. ఒక నవభుజిలోని 4 కోణాలు వరుసగా 85 డిగ్రీలు, 95 డిగ్రీలు, 105 డిగ్రీలు, 115 డిగ్రీలు. మిగిలిన కోణాలన్నీ సమానం. అయితే ఆ సమాన కోణాల్లో ఒక దాని కొలత ఎంత అని అడిగారు. నవభుజి అనగానే మనకి భుజాల సంఖ్య n=9 అండి. నవభుజిలోని భుజాల సంఖ్య 9. ఒక బహుభుజిలోని అంతర్కోణాలు మొత్తం sum of interior angles is equal to n-2 into 180 లేదా 2n-4 into 90 degrees. ఇక్కడ n = 9 ఇచ్చారు కాబట్టి అంతర్కోణాలు మొత్తం 9 - 2 into 180. సో 7 into 180. 7 18 126 కాబట్టి 180 into 7 1260. మనకి 4 కోణాలు కొలతలు ఇచ్చారు. 80 డిగ్రీలు, 95 డిగ్రీలు, 105 డిగ్రీలు, 115 డిగ్రీలు. సో 9 కోణాల మొత్తంలోంచి 9 కోణాల మొత్తంలో నుంచి 4 కోణాలు మొత్తం తీసివేస్తే 5 కోణాల తాలూకు మొత్తం వస్తుంది. 5 కోణాలు మొత్తం. దట్ ఈజ్ ఈక్వల్ 1260 minus 85 plus 95 plus 105 plus 150 అన్నీ యాడ్ చేస్తే మనకి 400 వస్తుంది. 1260 minus 400. 1260లోంచి 400 తీసేసినట్లయితే మనకి 860 డిగ్రీ. సో 5 కోణాల యొక్క మొత్తం 800 డిగ్రీలు. అయితే 5 కోణాలు ఏ విధంగా ఉన్నాయన్నారంటే సమానంగా ఉన్నాయి. సమానంగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కోణం కొలత ఎంత అంటే 860/5. 5 17 85 పోతే 10, 5 2 10. సో సమాన కోణాల్లో ఒక్కొక్క దాని కొలత 172 డిగ్రీలు. 4th ఆప్షన్ మీద రైట్ ఆన్సర్. ఒక క్రమదశభుజి యొక్క కర్ణాల సంఖ్య ఎంత అని అడిగారు. n భుజాలు గల క్రమ బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య n into n-3/2. n భుజాలుగా కలిగిన క్రమ బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య n into n-3/2. మనకి ఇక్కడ క్రమ దశభుజి అంటే 10 భుజాలు ఉంటాయి. దశభుజి యొక్క భుజాల సంఖ్య n = 10. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. కర్ణాల సంఖ్య = 10 into 10 - 3/2. 10 into 7/2. 2 5 10, 5 7 35. సో ఒక క్రమ దశభుజి యొక్క కర్ణాల సంఖ్య 35. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక బహుభుజిలో భుజాల సంఖ్య కర్ణాల సంఖ్య సమానమైతే ఆ బహుభుజి పేరేంటి అని అడిగారు. ఒక బహుభుజి భుజాలు n అనుకుందాం. ఒక బహుభుజి యొక్క భుజాల సంఖ్య n అనుకుందాం. ఆ బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య భుజాల సంఖ్య కర్ణాల సంఖ్య సమానం కాబట్టి కర్ణాల సంఖ్య కూడా n.
n భుజాలు కలిగినటువంటి క్రమ బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య. n భుజాలు కలిగినటువంటి క్రమ బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య n × n-3/2. మనకి భుజాల సంఖ్య కర్ణాల సంఖ్య సమానం ఇచ్చాడు. సో n = n × n-3/2. n get cancelled one time. So n-3 1 = n-3/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 2 × 1 2 = n-3. -3 టైప్ తీసుకొస్తే 2 + 3 = n. సో n = 5. భుజాల సంఖ్య 5 వచ్చింది. భుజాల సంఖ్య 5గా గల బహుభుజి మనము పంచభుజి అంటాం. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక కుంభాకార షడ్భుజి యొక్క అంతర్కోణాలు మొత్తం ఎంత అని అడిగారండి. ఒక క్రమ బహుభుజి యొక్క అంతర్కోణాలు మొత్తం (2n-4 × 90°). n భుజాలుగా కలిగినటువంటి ఒక క్రమ బహుభుజి యొక్క అంతర్కోణాలు మొత్తం ఎంత అంటే 2n-4 × 90 లేదా n-2 × n-2 × 190. మనకి ఇక్కడ కుంభాకార షడ్భుజి యొక్క కోణాలు మొత్తం ఎంత అని అడిగారు. షడ్భుజి యొక్క భుజాల సంఖ్య, షడ్భుజిలోని భుజాల సంఖ్య 6. సో n ప్లేస్లో 6ని సబ్స్టిట్యూట్ చేద్దాం. n = 6 కాబట్టి అంతర్కోణాలు మొత్తం 6 - 2 × 180. 6 - 2 అంటే 4 4 × 180. 180 × 4 = 720. సో ఒక కుంభాకార షడ్భుజి యొక్క అంతర్కోణాలు మొత్తం ఎంత అంటే 720°. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 35 కర్ణాలు కలిగిన బహుభుజి నందలి భుజాల సంఖ్య ఎంత అని అడిగారండి. n భుజాలు గల బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య n భుజాలు కలిగినటువంటి బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య n × n-3/2. మనకి ఇక్కడ కర్ణాల సంఖ్య 35 ఇచ్చి భుజాల సంఖ్య అడిగారు. సో కర్ణాల సంఖ్య n × n-3/2 = 35. సో n × n-3 = 70. ఇచ్చినటువంటి ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. n ప్లేస్లో 10 ఉంచుదాం. 10 × 10-3 = 70 అయితే ఫస్ట్ ఆప్షన్ రైట్ అయినట్టే. 10 అంటే 7. 10 × 7 = 70. 70 = 70 అయింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 35 కర్ణాలు గల బహుభుజి నందలి భుజాల సంఖ్య ఎంత అంటే 10. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక క్రమ పంచభుజిలోని ఒక్కొక్క బాహ్య కోణం కొలత ఎంత అని అడిగారు. n భుజాలు గల క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం (360°/n). n భుజాలు కలిగినటువంటి క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణము 360/n. ఇక్కడ పంచభుజిలోని ఒక్కొక్క బాహ్య కోణం అడిగారండి. పంచభుజి అనగానే భుజాల సంఖ్య 5. పంచభుజిలోని భుజాల సంఖ్య 5. సో n = 5.
పంచభుజిలోని ఒక్కొక్క బాహ్య కోణం 360/5. 5 ఏళ్ళు 35, 5 రెళ్ళు 10. సో పంచభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం కొలత 72 డిగ్రీలు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.